ఈరోజు ఎందుకో ప్రభు స్పెషల్గా ప్రత్యేకంగా నీతో మాట్లాడుతున్నాడు. నీ గాయం మాన్పాలని, నీ పుండును మాన్పాలని, నిన్ను స్వస్థపరచాలని. నా దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? పడకలో ఉన్న నిన్ను తిరిగి లేపి నిలబెట్టాలనుకుంటున్నాడు. చెప్పండి ఆమేనని గట్టిగా. నడవలేని నీ జీవితానికి నడకను నేర్పించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. పడిపోయిన నీ బ్రతుకును మరలా తిరిగి లేపాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయిపోయింది చరిత్ర అనుకున్న నీ జీవితాన్ని, చరిత్రను తిరిగి ప్రారంభించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ బ్రతుకులలో ఇక చావడమే మేలనుకున్నావే, అట్టి మనస్సును నీ యొద్ద నుండి తొలగించి బ్రతికే ఆశలు దేవుడు నీలో చిగురింప చెయ్యునుగాక. ఎందుకు ఈ బ్రతుకు? చావడమే మేలు. ఎంతకాలం ఇలా బ్రతుకుండాలి? ఎంతకాలం ఈ శాపాన్ని అనుభవించాలి? నాకంటూ ఒక మంచి ఫ్యూచర్ లేదా? భవిష్యత్తు లేదా? నా పిల్లల పరిస్థితి ఏంటి? నా కుటుంబ పరిస్థితి ఏంటి? ఆర్థిక పరిస్థితులు ఏంటి? ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్నిట్లో కూడా నష్టం అపజయాలు పాలైపోతున్నాను కదా అని నీవనుకుంటున్నావే. ఈరోజు నీతో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, వీటన్నిటికీ ఒకే ఒక పరిష్కారం. లాదుకొచ్చి గుగ్గిలమనే ఔషధమును తీసుకొని వైద్యుడికి నువ్వు అప్పగించుకోగలిగితే, వైద్యుడు నీ పుండును పిండితే చాలు, నీ రోగము నుండి నువ్వు స్వస్థత పొందబోతున్నావు. నీ వ్యాధి నుండి స్వస్థత పొందబోతున్నావు. నీ బలహీనతల నుండి స్వస్థత పొందబోతున్నావు. పోగొట్టుకొని నీవు పొందుకోబోతున్నావు. పరిష్కారము దేవుడు చెయ్యబోతున్నాడు. కన్నిటికి ముగింపునివ్వబోతున్నాడు. నోటికి నవ్వును ప్రారంభించబోతున్నాడు. ఓడిన చోట నీవు గెలవబోతున్నావు.